చేస్తున్నాము. అయితే ఇప్పుడు వీటికి కనీసం మనకి మంత్లీ ఎలక్ట్రిసిటీ ఛార్జ్ కానివ్వండి, క్లీనింగ్ కానివ్వండి, ఇప్పుడు ఒకసారి కమిషన్ జరిగితే 3,000 క్లీనింగ్ ఇస్తారు, కానీ మంత్లీ ఎలక్ట్రిసిటీ ఛార్జ్ మనం పే చేయాల్సి వస్తుంది. సో అక్కడ ఎటువంటి మనకి లాభపేక్షలు లేకుండా కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు వీలైనంత వరకు తొందరగా కమిషనర్ సార్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ మా డివిజన్లో చాలా త్వరగా అభివృద్ధి చెందిన ప్రభుత్వం ఎక్స్టెన్షన్ ఏరియా ఎక్కువ ఉంది. అక్కడ 4 సచివాలయాలు ఉంటాయి సార్. మీరు దృష్టిలో ఉంచుకొని వీటిని మాత్రం చెయ్యాలని చెప్పి మీ ద్వారా సమావేశంలో మొత్తం అజెండా అంశాలు 111 అంశాలని చెప్పుకోవడం జరిగింది. సప్లిమెంటరీ అజెండా కింద 6 అజెండా అంశాలు చెప్పుకోవడం జరిగింది. 15 అజెండా అంశాలను చెప్పుకోవడం జరిగింది. మొత్తం అంశాలు 132 అజెండా అంశాలని 2 అజెండా అంశాలని గౌరవ సభ్యులందరూ కూడా ఆమోదించడం జరిగింది. గౌరవ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అభివృద్ధికి సంబంధించి సిసి డ్రైన్స్ మరియు సిసి రోడ్స్ సంబంధించి సుమారు 10,56,00,000 తోటి అభివృద్ధి చేయడం జరిగింది. అంతేకాకుండా నగరపాలక సంస్థలకు సంబంధించినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటికి కాంపౌండ్ వాల్ 5,37,00,000 రూపాయలకి కూడా జరిగింది. పారిశుద్ధ్య పనులకు పర్మనెంట్ ట్రాక్టర్ మిషన్స్ ని మరి స్లిప్పర్స్ ని వినియోగించుకోవడం కొరకు 10,18,00,000 రూపాయలని కూడా జరిగింది. డ్రైనేజ్ క్లీనింగ్, పార్కుల అభివృద్ధి, నగర సుందరీకరణ కొరకు 6,95,00,000 రూపాయలని పెట్టుకోవడం జరిగింది. సభ సమావేశానికి ఈ అభివృద్ధి కార్యక్రమాలకు మొత్తం కాదు 42,73,00,000 రూపాయలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించి ఈ అజెండా అంశాలను పొందుపరిచి ఆమోదించడం జరిగింది. నగరాలంతా కూడా అభివృద్ధి చేయడంలో నగరపాలక సంస్థ గౌరవ సభ్యులతో జరుపుకోవడం జరిగిందని తెలియజేసుకుంటూ మీటింగ్ ని అన్ని సమస్యలు తెలియజేయడంలో కానీ అజెండా అంశాలను కానీ రీజన్ లో ఉన్నటువంటి సమస్యలు తెలియజేయడానికి కానీ గౌరవ సభ్యులందరూ కూడా సహకరించినందుకు తెలియజేసినందుకు గాను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలకి సమస్యగా ఉండేది మౌలిక సదుపాయాల్లో వాటర్ కి సంబంధించి, రోడ్స్ కి సంబంధించి, డ్రైన్స్ కి సంబంధించి మనం అభివృద్ధి కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. దాదాపు వాటికి సంబంధించి మౌలిక సదుపాయాలు ప్రజలకు అందించే దాంట్లో 10,36,00,000 రూపాయలు పెట్టుకోవడం జరిగింది. ఇంకా సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా తీర్చేందుకు గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి అధికారులందరికీ కూడా ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కారం చేయగలిగింది.